నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తు దిశగా కార్యాచరణ మొదలైంది. ప్రజలకు ఇప్పుడు అందుతున్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు తేవాలని, జగన్ రద్దు చేసిన పథకాలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ సర్కారు రాకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయనే ప్రచారానికి వైసీపీ ఆస్కారం ఇవ్వరాదని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు సంపన్న ఏపీ నిర్ణయం అనే అంశం కూడా హైలైట్ కానుంది అని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాల్ని బలోపేతం చేస్తామని, అంతేకాకుండా వైఎస్ జగన్ రద్దు చేసిన పథకాల్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుతం పథకాలతో పాటు కొన్ని ఇతర అంశాలకు యనమల నేతృత్వంలోని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఆమోదించింది. ఏపీలో వచ్చే ఏడాది 2024లో జగనన్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పొత్తు ఖరారు చేసుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో జనసేన నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్ ఉంటే, తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబు ఉన్నారు. ఈ కమిటీ నిన్న జరిపిన భేటీలో కీలకమైన కొన్ని అంశాల్ని చర్చించింది. జనసేన ప్రతిపాదించిన 5 అంశాలు, టీడీపీ ప్రతిపాదిత 6 అంశాలపై చర్చించి కమిటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉంటుందని కమిటీ నిర్ణయించింది. మొత్తం 11 అంశాలతో తొలి దశ మేనిఫెస్టో సమావేశం ముగిసింది. ఇది మినీ మేనిఫెస్టో అని, పూర్తి స్థాయి మేనిఫెస్టో కాదని యనమల రామకృష్ణ తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందనే నమ్మకం కలిగించాలని కమిటీ సూచించింది. ఈ మేనిఫెస్టోలో యువతకు నమ్మకం కలిగించేలా ఉపాధి పథకాల ప్రస్తావన ఉందని అన్నారు. రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు. ఆ అంశాలు ఏంటంటే ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు 10 లక్షల రాయితీ, బీసీలకు రక్షణ చట్టం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, ప్రస్తుత పథకాల కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, పేదరిక నిర్మూలన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రక్షణ, సంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లాంటివి ఉంటాయని అన్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్తో తనకు రూప్యత ఉందంటూ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇద్దరము ముక్కుసూటిగా మాట్లాడే వాళ్లమేనని చెప్పుకొచ్చారు. గురువారం హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరము రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా హిందూపురంలో సమరస్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. టీడీపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని అని కాకుండా మొత్తం అన్ని స్థానాలకు గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. నేరస్తులు హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అంటే రెండు కంపెనీలు కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండో కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా, గుజరాత్ కానివ్వండి, ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్, వాటికి సంబంధించిన వాళ్ళు. ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే, ఇది ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయూ సైన్ అయింది. అది 3,281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు. ఏది సిమెంట్స్ కంపెనీది. మనకి ఎటువంటి సంబంధం. 90% అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం. ఎవరికి? డిజైన్ కోటెక్ వాళ్ళకి. అంటే వీళ్ళేమో సాఫ్ట్వేరు, వాళ్ళేమో హార్డ్వేరు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సరే, అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి 2 పార్టీలు కలిసి ప్రచారం నిర్వహించబోతున్నాయి. అలాగే ఉమ్మడి పోరాటాలు చేపట్టేందుకు 2 పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఏపీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో విస్తరిస్తున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇదే హామీలు ఇవ్వగా, ఏపీలో ఇప్పటికే టీడీపీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. మహిళల కోసం మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీని ఇచ్చింది. అలాగే రైతుల కోసం అన్నదాత పథకం కింద ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం, ఆక్వా, ఉద్యాన రైతులకు ప్రోత్సాహాలు ఇస్తామని పేర్కొన్నారు. యువత కోసం యువగళం కింద నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. అలాగే బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు వంటి అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించారు.
అలాగే జనసేన ప్రతిపాదించిన రైతులకు సంబంధించి కౌలు రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం ఉమ్మడి అంశంగా చేర్చింది. మరో 5 అంశాలను కొత్తగా చేర్చారు. జనసేన ప్రతిపాదించిన 5 అంశాల్లో సౌభాగ్య పథకం కింద కొత్త పరిశ్రమలు స్థాపించే యువతకు 20% లేదా గరిష్టంగా 10 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని మరో ప్రతిపాదనను చేర్చారు. అలాగే ఏపీకి అమరావతి ఒకటే రాజధాని, సంపన్న ఆంధ్రప్రదేశ్ కింద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడం, కార్మికుల సంక్షేమం, వలసల నిరోధం, కనీస వేతనాలు పెంపు వంటి అంశాలను చేర్చారు. వీటిని హైలైట్ చేసే విధంగానే 2 పార్టీలు జనం బాట పట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకెడుతోంది. అయితే నియోజకవర్గ స్థాయి సమావేశాల సందర్భంగా జనసేనలో గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. పలు చోట్ల టీడీపీతో జరిగిన సమన్వయ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల సమక్షంలో జన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటాయని చెబుతున్నారు. ఈ ఉమ్మడి అభ్యర్థిని కంపల్సరీగా గెలిపిస్తుంది. వైసీపీని గద్దెదించాలంటే విభేదాలు మాని ఉమ్మడిగా ముందుకెళ్లాలన్న టీడీపీ జనసేన కార్యాచరణ దాదాపుగా సఫలీకృతమవుతుందనే భావన ఈ 2 పార్టీల్లోనూ కనిపిస్తోంది. అధికారం తమదే అనే ధీమాతోనే ఆయా పార్టీలలో అసంతృప్తి జ్వాలలు వస్తున్నా ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందనే మాట వినిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.